కాకినాడ జిల్లా తునిలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. గత 2 రోజులుగా కౌన్సిల్ హాల్లో దౌర్జన్యంగా ప్రవేశించి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగకుండా అడ్డుకున్నారు. మద్యం మత్తులో మహిళా కౌన్సిలర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. చివరకు చేసేది లేక కౌన్సిల్ హాల్ ముందు 2 గంటల పాటు మున్సిపల్ చైర్మన్ సుధాబాలు కౌన్సిలర్లు బైఠాయించారు. యనమల డైరెక్షన్లో ఇంత రౌడీయిజం జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్రను పోషించారు. దీనిపై మరింత సమాచారం తుని నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. తునిలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికను జరగకుండా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేవలం ప్రేక్షకు మాత్రమే పరిమితమయ్యారు. మద్యం సేవించి వచ్చినటువంటి గూండాలు గత 2 రోజులుగా మున్సిపల్ కౌన్సిల్ హాల్లోకి చొచ్చుకుని వచ్చి ఎన్నికలు జరగకుండా అడ్డుకున్న పరిస్థితి ఇక్కడ కల్పించారు. దీంతో ఎన్నికలు వాయిదా వేసినట్లు అధికారులు చెప్పడం జరిగింది. మున్సిపల్ చైర్మన్ సుధాబాలుతో పాటుగా దాదాపు 25 మంది కౌన్సిలర్ అంతా కూడా వెనుతిరిగి రావడం జరిగింది. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయి, ఎలా జరిగాయి అనేది కూడా అర్థం పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మున్సిపల్ చైర్మన్ సుధాబాలు ఉన్నారు. మేము అందరం కూడా ఐకమత్యంతో అందరం కలిసి మా ఇంటి దగ్గర గ్యాదర్ అయ్యి మొత్తం 24 మంది ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. కానీ 1 అవర్ బిఫోర్గా ఉండాలని చెప్పిన కమిషనర్ గారు నాకు 3 రోజుల నుంచి చెప్తున్నారు 1 అవర్ బిఫోర్ అని ప్రొసీడింగ్ స్టార్ట్ అవుతాయని. కానీ అక్కడ గేట్లు వేసి ఇంతమంది ఆడవాళ్ళు సుమారు 15 మంది పైన ఆడవాళ్ళు ఉన్నారు. కౌన్సిల్ సభ్యులని లోపలికి ఎవ్వరికి కూడా అలౌ చేయకుండా ఎండ్లోనే ఆడవారని కూడా చూడకుండా దౌర్జన్యంగా పోలీసు వారితో కలిసి బయట నించోబడడం జరిగింది. అలాగే టీడీపీ రౌడీ మోక చాలామంది మద్యం అది సేవించి ఆడవారని కూడా చూడకుండా గేటు దగ్గర నించొని వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని స్లోగన్ చేశారు. అంటే ఇదేలా ఉంది ప్రజాస్వామ్యాన్ని కాపాడడం అంటే. ఒక తుని ప్రథమ మహిళగా నేను, నా తోటి కౌన్సిల్ సభ్యులు, అందులోని 15 మంది పైన ఆడవారు, వయసులో పెద్దవారు ఉన్నారు. అలాగే మిగతా మా కౌన్సిల్ సభ్యులు ఉన్నారు. ఓటింగ్కి వెళ్ళాల్సిన మేము లోపలికి వెళ్లకుండా మా ముందు టీడీపీ రౌడీ మోక్ అంతా కూడా ప్రజాస్వామ్యాన్ని ఎంత బాగా కాపాడారో ప్రజలందరూ కూడా గమనించారు. కౌన్సిలర్లు అందరం లేడీ కౌన్సిలర్లు అలాగే బాయ్ కూడా ఉన్నారు. అందరం కూడా మేము కౌన్సిలర్లు వెళ్ళామండి. ఎవరో మామూలు వ్యక్తులు ఎవరో రాలేదు. ఏంటంటే రౌడీ రాజకీయం అని అంటున్నారు కదా, రౌడీ రాజకీయం వైసీపీకి లేదండి, టీడీపీకే ఉంది. ఎందుకంటే గెలిచిన స్టార్టింగ్ దగ్గర నుంచి వాళ్ళు సినిమా చూపిస్తూనే ఉన్నారు. మా వాళ్ళ మీద ఎవరో ఒకరి మీద దాడి చేస్తూనే ఉన్నారండి. మిస్బిహేవ్ చేస్తారండి. ఆ సిస్టర్ గారు చెప్పినట్టే నిజంగానే చేశారు. మాకు ఇలా చేశారండి. అది మేము ఎలా చెప్తున్నామంటే ఈరోజు మేము లోపలికి కూడా వెళ్ళలేదు. నేను లోపలికి వెళ్ళి కూర్చున్నాం. మా వాళ్ళు ఎవరు లేరు. మా కౌన్సిలర్ మేము 15 మంది ఉన్నాం. మా కౌన్సిలర్ మేయిల్ ఉన్నారు. వీళ్ళు 50 మెంబర్స్ 60 మెంబర్స్ నిన్న ఉన్నారు. చాలా గట్టిగా శ్లోకాలు చేస్తూ బెంచ్లు చేస్తూ డ్రింకింగ్ చేసి చాలా ఇదిగా మాకు నిజంగా భయం వేస్తుంది. మేమేం మాట్లాడలేదు. మహిళా కార్పొరేటర్ల పట్ల చాలా అనుచితంగా ప్రవర్తించారు. అయినప్పుడు కూడా పోలీసులు ఈ జరిగే తతంగానంతా కూడా చూడడానికి పరిమితమైన పరిస్థితి అయితే ఉంది. అసలు కౌన్సిలర్ని ఎట్లా లోనికి వచ్చినప్పుడు మిగతా వ్యక్తులను ఎందుకు లోనికి రాణించారనే ప్రశ్నలు కూడా కౌన్సిలర్లు లేవనెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద రాజ్యాంగం కాదు, రెడ్ బుక్ రాజ్యాంగం తునిలో నడుస్తుందని కూడా వీరంతా కూడా స్పష్టం చేస్తున్నారు. వెంకటరామతో కలిసి సాక్షి.